హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో రీసెంట్గా మనకేంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 యొక్క రిజల్ట్, టైర్ 1 యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ టైర్ 1 యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మన ఎస్ఎస్సి సిజిఎల్ 2024 యొక్క టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉండొచ్చు, మన ఎంత స్కోర్ చేస్తే టైర్ 1 అనేది క్లియర్ చేయొచ్చు అనేది అది చూద్దాం. అండ్ దాంతోపాటు ఈ సిహెచ్ఎస్ఎల్ రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది, దీని వెనక ఫ్యాక్టర్స్ ఏంటి. సార్ కొంతమంది ఏం చెప్తున్నారు, సార్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా పోయింది అని చెప్పేసి అంటున్నారు. సో దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిహెచ్ఎస్ఎల్ 2024 రిజల్ట్ కనుక చూస్తే అందులో యూఆర్ ఓకేనా అన్రిజర్వ్డ్ వాళ్ళకి వాళ్ళ యొక్క కట్ ఆఫ్ వచ్చేసరికి 157.36 అనేది వెళ్ళింది. ఓబీసీ వాళ్ళకి 156.61 కట్ ఆఫ్ అనేది వెళ్ళింది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ కనుక చూస్తే యూఆర్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 6,362 మెంబర్స్ ఉన్నారు. అందులో వచ్చేసరికి ఎస్సీ వాళ్ళు 981, ఎస్టీ, దీని తర్వాత ఓబీసీ వాళ్ళు, దీని తర్వాత ఈడబ్ల్యూఎస్, దీని తర్వాత ఎక్సర్వల్, వీళ్ళందరూ ఉన్నారు. సో టోటల్గా ఇక్కడ కనుక చూస్తే టోటల్గా సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 39,835 ఓకేనా. 39,000 అంటే అప్రాక్సిమేట్లీ 40,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 అనేది క్లియర్ చేశారు. సార్ ఎందుకు సార్ ఇంత తక్కువ మంది క్లియర్ చేశారు అంటే మనకేంటంటే వేకెన్సీస్ అనేవి సిహెచ్ఎస్ఎల్లో తక్కువగా ఉండడం వల్ల మనకేంటంటే ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా వెళ్ళింది అండ్ క్యాండిడేట్స్ కూడా తక్కువగా తీసుకోవడం జరిగింది. సో సార్ సిహెచ్ఎస్ఎల్ 2024లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 3,712 టెంటేటివ్ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు కనుక చూస్తే 3,712 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, అవునా. సో దానికి మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఏం జరిగింది, ఒక్కొక్క వేకెన్సీకి గాను 10 మందిని అంటే అప్రాక్సిమేట్లీ ఇంటూ 10.7 మెంబర్స్ని ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది, ఓకేనా. ఇంటూ 10.7 మెంబర్స్. మనం కనుక సీజిఎల్ గురించి కనుక మాట్లాడితే సీజిఎల్లో వేకెన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కట్ ఆఫ్ అనేది తక్కువగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సార్ కట్ ఆఫ్ అనేది ఎంత వెళ్ళింది 157, ఓకేనా. 157 అనేది సిహెచ్ఎస్ఎల్ కట్ ఆఫ్ పోయింది. కొంతమంది ఏంటంటే ఏమంటున్నారంటే సార్ సిహెచ్ఎస్ఎల్ కట్ ఆఫ్ అనేది 176 పోయింది, 170 ప్లస్ కట్ ఆఫ్ పోయింది అంటే ఎస్ అది 176 కట్ ఆఫ్ అనేది వెళ్ళింది. కానీ ఏ దానికంటే సిహెచ్ఎస్ఎల్లో మనకి ఏంటంటే ఒక సపరేట్ పోస్ట్ అనేది ఉంటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి. సో దానికి ఏంటంటే వేకెన్సీస్ అనేవి అవి చాలా తక్కువగా ఉంటాయి, దానికోసం ఏంటంటే మనకు కట్ ఆఫ్ అనేది కూడా ఎక్కువగా వెళ్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క కట్ ఆఫ్ అనేది 176 అనేది వెళ్ళింది. అది నార్మల్గా ప్రతి సంవత్సరం ఈ రేంజ్లోనే మనకేంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క ఏవైతే కట్ ఆఫ్ అనేది ఉందో అది ఈ విధంగానే ఉంటుంది. సో అందులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది లేదు. సో మీరు ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇప్పుడు మన సీజిఎల్ గురించి కనుక మాట్లాడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ 2024 అనేది టైర్ 1 క్లియర్ చేశారో వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీ యొక్క ఏదైతే టైం అనేది ఉందో దాన్ని ఏంటంటే పూర్తిగా మీరేంటంటే టైర్ 2 కోసం డెడికేట్ చేయాలి. సో ఇప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఏం చేయాలంటే సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఎగ్జామ్ కోసం మీరు ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు సీజిఎల్ 2024 ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది. మనకేంటంటే 9th నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సీజిఎల్ వాళ్ళకి కొంచెం అడ్వైస్ ఏంటి, సో ఇక్కడ మీరు కనుక చూస్తే సీజిఎల్ 2024లో వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, 17,727 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం కనుక చూస్తే 3,700 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 3,700 వేకెన్సీస్కి కట్ ఆఫ్ అనేది ఎంత వెళ్ళింది 157 అనేది వెళ్ళింది, 157. ఇప్పుడు మీరే చెప్పండి 17,000 ప్లస్ వేకెన్సీస్ ఉంటే 17,000 ప్లస్ వేకెన్సీస్ ఉంటే కట్ ఆఫ్ అనేది 157 వెళ్తుందా లేదా దానికంటే తక్కువ వెళ్తుందా. సార్ ఆబ్వియస్లీ 157 కంటే తక్కువ వెళ్తుంది. ఎంత తక్కువ వెళ్తుంది ఏంటి అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్, ఒకటి పేపర్ యొక్క లెవెల్, ఏదైతే ఎగ్జామినేషన్ అనేది మనకు జరుగుతుందో ఆ పేపర్ లెవెల్ అనేది ఈజీగా వచ్చిందనుకోండి ఆ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు పేపర్ లెవెల్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఎగ్జామినర్ సెట్ చేస్తే కట్ ఆఫ్ అనేది తక్కువ వెళ్తుంది. సో పేపర్ లెవెల్ పైన డిపెండ్ అవుతుంది. మళ్ళీ మీ యొక్క షిఫ్ట్ అనేది ఏ విధంగా ఉంది అంటే మీకు ఈజీ షిఫ్ట్ పడిందా, మోడరేట్ షిఫ్ట్ పడిందా, లేకపోతే ఒక హార్డ్ షిఫ్ట్ అనేది పడిందా, దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. అండ్ డే ఆఫ్ ఎగ్జామ్ అంటే మీ ఎగ్జామ్ అనేది ఏ రోజు జరుగుతుంది, అంటే మీరు ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు మీ యొక్క మూడ్ అనేది ఎలా ఉంది, మీ యొక్క లక్ ఫ్యాక్టర్ అనేది ఏ విధంగా ఉంది. అంటే కొంతమందికి ఏంటంటే కొన్ని రోజులు అనేది అచ్చు రావడం జరుగుతుంది, లేదా మీరే గమనిస్తూ ఉంటారు, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ ఎవరైనా లేచి కొంచెం ఏదైనా ఒక స్టార్టింగ్ ఇన్సిడెంటే మనకేంటంటే మంచిది జరిగింది అనుకోండి, ఆ రోజంతా బాగా గడుస్తుంది.
అలా కాకుండా మనం ఏంటంటే స్టార్టింగ్ ఇన్సిడెంటే మనకేంటంటే కొంచెం డల్గా జరగడమో లేదా ఏదోటి తప్పుగా జరిగింది అనుకోండి, ఆ డే మొత్తం తప్పుగా జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే మన ఎగ్జామ్ డే రోజు ఉందో ఆ రోజు మనం ఏంటంటే పూర్తిగా మనం ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనేవి తీసుకోవాలి. మన చుట్టూ కూడా ఏంటంటే పాజిటివ్నెస్ అనేది ఉండాలి, నెగిటివ్నెస్ అనేది అసలు తీసుకోకూడదు. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయాలి, ఎగ్జామ్కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రీచ్ కావాలి. ఒకవేళ మీరు ఎగ్జామ్కి లేట్గా రీచ్ అయ్యారనుకోండి, ఏమవుతుంది, మీకు ఏంటంటే ఎగ్జామ్ రీచ్ అవుతానా లేదా అని చెప్పేసి కొంచెం భయం అనేది ఉంటుంది. సో దానివల్ల పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఓకేనా? సో ఎంతవరకు అయితే అంతవరకు మీరు పాజిటివ్గా ఉండాలి, అంతా కూడా మనం ఏంటంటే కామ్గా ఉండాలి. నెక్స్ట్ దీని తర్వాత టార్గెట్ స్కోర్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి, CGL 2024 టైర్ 1కి మన టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉండాలి. ఈ CHSL యొక్క లెవెల్ని కనుక మనం చూస్తే, ఓకేనా, CHSL 2024 కనుక చూస్తే మన పేపర్ లెవెల్ అనేది హార్డ్గా వచ్చిందని మనం చెప్పలేం. ఓకేనా? పేపర్ లెవెల్ వచ్చేసరికి CHSLలో ఈజీ నుంచి మోడరేట్ వచ్చింది. CHSLలో వచ్చేసరికి ఈజీ టు మోడరేట్, అప్రాక్సిమేట్లీ ఒక 3 or 4 షిఫ్ట్ మనకేంటంటే హార్డ్ షిఫ్ట్ అనేది వచ్చాయి. ఓకేనా? ఆ 3 షిఫ్ట్స్ కూడా నాకు ఐడియా ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే నాకు గుర్తులేదు సరిగ్గా, నేను చెప్తాను మళ్ళీ. సో ఈజీ నుంచి మోడరేట్ ఇదే విధంగా కనుక వస్తే, ఓకేనా, పేపర్ అనేది ఇదే విధంగా కనుక ఎగ్జామినర్ కనుక సెట్ చేసి ఉంటే మన టార్గెట్ స్కోర్ అనేది, ఓకేనా, టార్గెట్ స్కోర్ అనేది 140 ఉండాలి. ఓకేనా? ఎంత ఉండాలి? 140. ఇక్కడ మీరు ఏదైతే కట్ ఆఫ్ చూసారో ఇది వచ్చేసరికి రా మార్క్స్ కాదండి, ఇది వచ్చేసరికి మనకు నార్మలైజ్డ్ మార్క్స్. అంటే అప్రాక్సిమేట్లీ మీరు చూసుకోండి, ప్రతి ఒక్కరికి ఏంటంటే 8 నుంచి 10 మార్క్స్, 8 to 10 మార్క్స్. ఓకేనా? 8 నుంచి 10 మార్క్స్ ఏంటంటే మ్యాక్సిమం అందరికి ఏంటంటే ఇంక్రీజ్ అయ్యాయి. నార్మలైజ్డ్ స్కోర్ అంటే రా మార్క్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకేంటంటే 145 వచ్చాయనుకోండి, నేనేంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నాకేంటంటే మోడరేట్ షిఫ్ట్లో 145 వచ్చాయి. సో అది ఏమైందంటే నార్మలైజేషన్ అయ్యి ఇదేమవుతుందంటే ఇంక్రీజ్ అయ్యి 155 అవుతుంది. అవునా? 155 అంటే ఈ విధంగా మీరు కనుక చూస్తే ఇక్కడ ఇది వచ్చేసరికి నార్మలైజ్డ్ మార్క్స్. సో నేనేం చెప్తున్నానంటే మీరు CGL టైర్ 1 కనుక మీరు క్లియర్ చేయాలి అనుకుంటే, ఖచ్చితంగా నేను సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే మీరు 140+ కనుక స్కోర్ చేయగలిగితే, ఓకేనా, 140+, అది కూడా ఏంటి, రా మార్క్స్. 140+ వచ్చేసరికి రా మార్క్స్. 135 కూడా జరుగుతుంది, బట్ మనం ఏంటంటే సేఫర్ సైడ్ కోసం 140+ మీరు కనుక రా మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే ఒక 10 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుందంటే 150 అవుతుంది, లేదా 147 అలా అవుతుంది. మీరు 140+ కనుక స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీరు టైర్ 1 అనేది క్లియర్ చేయగలుగుతారు. సార్ నేనేంటంటే ఇక్కడ మనకు CHSLలో 157 కట్ ఆఫ్ అనేది పోయింది సార్, నేనేంటంటే CGLలో నేనేంటంటే 160 టార్గెట్ పెట్టుకుంటాను సార్, 160+ టార్గెట్ పెట్టుకుంటాను. నేను ఖచ్చితంగా 160నే స్కోర్ చేస్తాను, నేను 160నే తెచ్చుకుంటాను, 160 కంటే ఎక్కువ తెచ్చుకుంటాను. అటువంటి ఒక మైండ్ సెట్ కనుక మనం పెట్టుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జామ్ స్టార్ట్ చేశాను, రీజనింగ్ అనేది స్టార్ట్ చేశాను, రీజనింగ్ బాగా జరిగింది. నేను మళ్ళీ ఏం చేశానంటే మ్యాథ్స్కి వచ్చాను. మ్యాథ్స్లో నాకేంటంటే ఒక 4 క్వశ్చన్స్, ఓకేనా, ఒక 4 క్వశ్చన్స్కి నాకేంటంటే ఆన్సర్ రాలేదు. మీ మైండ్ సెట్ ఏముంది, నేనేంటంటే 160 స్కోర్ చేయాల్సిందే అని చెప్పేసి మీ మైండ్ సెట్ అనేది ఉంది. కానీ ఇక్కడ మీరేంటంటే మ్యాథ్స్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది, మీ మైండ్ సెట్ అనేది అక్కడ ఏమైపోతుంది, డౌన్ అయిపోతుంది. అంటే మీ మొరాల్ అనేది డౌన్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు 160 కాకుండా 130నే స్కోర్ చేయగలరు. అంటే ఏమవుతుంది, అక్కడ ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఓకేనా, మీ మొరాల్ డౌన్ అవ్వడం వల్ల, మీ మోటివేషన్ అనేది డౌన్ అవ్వడం వల్ల మీ స్కోర్ కూడా ఆటోమేటిక్గా డౌన్ అనేది అయిపోతుంది. సార్ నేను మాక్ టెస్ట్ అనేది రాస్తున్నాను, నాకేంటంటే ప్రతిసారి 160 స్కోర్ వస్తుంది, ఎగ్జామినేషన్లో కూడా 160 తెచ్చుకుంటాను, అటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే నో ప్రాబ్లం, బట్ నేను ఖచ్చితంగా 160నే తెచ్చుకోవాలి అని చెప్పేసి అటువంటి మీరు మైండ్ సెట్ కనుక పెట్టుకున్నారనుకోండి, మీకేంటంటే ఎగ్జామినేషన్లో దెబ్బ. అదే ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు హార్డ్ షిఫ్ట్ వచ్చిందనుకోండి, ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో మీ లక్ అనేది బాగాలేకపోవడం వల్ల హార్డ్ షిఫ్ట్ వచ్చిందనుకోండి, మీకు 130 స్కోర్ వచ్చినా కూడా, 130+ స్కోర్ వచ్చినా కూడా మీరు టైర్ 1 అనేది క్లియర్ చేయొచ్చు. ఎందుకు, అప్రాక్సిమేట్లీ మనకు హార్డ్ షిఫ్ట్లో 15 to 20 మార్క్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? 15 to 20 మార్క్స్. అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు ఏం చేయాలంటే ఎగ్జామినేషన్లో మీ యొక్క 110% ఇవ్వాలి. అంటే మీరు 100% కాదు, ఆ రోజు మీరు ఎంతవరకైతే మీ బ్రెయిన్ని కానివ్వండి, మీ బాడీని కానివ్వండి, ఎంతవరకైతే పుష్ చేయగలరో అంతవరకు పుష్ చేయాలి. కానీ ఆ పుష్ చేయడం కూడా ఏంటంటే ఒక లిమిట్ వరకు పుష్ చేయాలి. నేను ఇక్కడ 110 అంటున్నాను, 200% అనడం లేదు.
అంటే ఇక్కడ మన బ్రెయిన్ ఏంటంటే మన ఏదైతే మన బాడీని కానివ్వండి, బ్రెయిన్ని కానివ్వండి, దాని యొక్క కెపాసిటీ కంటే ఇంకొంచెం మనం పుష్ చేస్తున్నాం. ఎందుకు? ఆ స్కోర్ కోసం. అలా అని చెప్పేసి మనం టెన్షన్ అనేది ఎగ్జామినేషన్లో పడకూడదు. క్లియరా? సో ఈ విధంగా నాకు తెలిసినంత వరకు మీరు ఒకవేళ 140+ కనుక స్కోర్ చేయగలిగితే, ఇప్పుడు ఏవైతే మాక్ టెస్ట్ అనేవి రాస్తున్నారో అందులో 140+ కనుక మీకు స్కోర్ అనేది వస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేయొచ్చు, టైర్ 1 అనేది ఈజీగా క్లియర్ అనేది చేయొచ్చు. ఎందుకు? వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీస్ పరంగా మీరు కనుక చూస్తే, ఇంతకుముందు మనం సిహెచ్ఎస్ఎల్లో కనుక చూస్తే 39,000 అంటే అప్రాక్సిమేట్లీ 40,000 స్టూడెంట్స్ క్లియర్ చేశారు. సీజీఎల్లో ఎంతమంది క్లియర్ చేస్తారు? దీనికి 10 టైమ్స్ అంటే 1,70,000 మెంబర్స్ 1,70,000 మెంబర్స్ ఏంటంటే టైర్ 1 అనేది క్లియర్ చేస్తారు. సో మీరు ఏం చేయాలంటే మీరు టాప్ 1,70,000లో ఉండాలి. దానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసు. క్లియరా? సో నాకు తెలిసి ఇది నేను కొంచెం బ్రీఫింగ్ అనేది ఇచ్చాను CGL 2024 గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC CGL 2024 టైర్ 1 ఎగ్జామినేషన్.